హలో స్టూడెంట్స్, రీసెంట్గా అండమాన్ బేసిన్లో న్యాచురల్ గ్యాస్ని డిస్కవర్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఏంటి, అలాగే న్యాచురల్ గ్యాస్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ కనుగొనటం ద్వారా ఎలాంటి సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది ఉంటుంది, అలాగే దీన్ని ప్రమోట్ చేయటం కోసం మన భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్స్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది, అలాగే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లటంలో మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి, వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాలి. అయితే అంతకన్నా ముందు చూడండి ఒక్కసారి, ఎక్కడ అంటే మనకి ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ అన్నటువంటిది అండమాన్ దగ్గర ఉన్నటువంటి శ్రీ విజయపురం 3లో ఇప్పుడు సెకండ్ న్యాచురల్ గ్యాస్ డిస్కవరీని చేయటం జరిగింది. ఎక్కడన్నాము? శ్రీ విజయపురం 3. సో మనకి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దాదాపు 355 మీటర్ల డెప్త్లో ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ని డిస్కవర్ చేయటం జరిగిందనమాట. సో ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇది 10 డిగ్రీ ఛానల్ అన్నటువంటిది అండమాన్ని నికోబార్ని సపరేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీ విజయపురం ఏదైతే ఉందో దాని యొక్క పాత పేరే పోర్ట్ బ్లెయిర్ అన్నటువంటిది. దీని యొక్క పేరుని చేంజ్ చేయటం జరిగింది. సో అలా ఇంకొన్నింటి పేర్లని చేంజ్ చేయడం జరిగింది. చూడండి, ఇంతకుముందు రాస్ ఐలాండ్ అని ఉండేది, దాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అన్నట్టుగా మార్చడం జరిగింది. అలాగే హ్యావలాక్ ఐలాండ్ని స్వరాజ్ ద్వీప్ అన్నట్టుగా మార్చడం జరిగింది. అలాగే పోర్ట్ బ్లెయిర్ని శ్రీ విజయపురం అన్నటువంటి పేరుగా చేంజ్ చేయటం జరిగింది. అలాగే నీల్ ఐలాండ్ని షాహిద్ ద్వీప్ అన్నట్టుగా. సో ఇప్పుడు ఈ శ్రీ విజయపురం లేదా పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి శ్రీ విజయపురం 3కి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో దీనిని కనుక్కోవటం జరిగింది. అయితే ఇందాక అనుకున్నాం ఏమని, ఇది సెకండ్ టైం ఇలా కనుక్కోవటం అని చెప్పేసి, అవునా, సెకండ్ న్యాచురల్ గ్యాస్ డిస్కవరీ అని చెప్పేసి. మరి ఫస్ట్ న్యాచురల్ గ్యాస్ డిస్కవరీ ఆల్రెడీ ఇక్కడ అయినట్టే కదా. ఎప్పుడైంది అంటే 2025 సెప్టెంబర్లో అనమాట. ఆల్రెడీ ఇక్కడ న్యాచురల్ గ్యాస్ డిస్కవరీ అన్నటువంటిది అయింది. అది ఎక్కడ అంటే శ్రీ విజయపురం 2లో. సో ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఒకసారి, అండమాన్ బేసిన్కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మనకి అండమాన్ బేసిన్లోనే కదా దొరికింది. చూడండి ఒకసారి మ్యాప్ చూడండి, ఇదిగో ఇదంతా కూడా అండమాన్ సీ, యువతల అండమాన్ సీ అన్నటువంటిది. సో ఈ అండమాన్ బేసిన్కి సంబంధించి ఒక్కసారి చూస్తే ఇది అండమాన్ సీలో ఉంది, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్లో ఇది భాగం. సో ఇది ఎలా ఫామ్ అయింది అంటే చూడండి, ఇండియన్ ప్లేట్ మరియు బర్మా మైక్రో ప్లేట్, ఇవి రెండు ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ఫామ్ అయినటువంటిదే ఈ యొక్క అండమాన్ బేసిన్ అన్నటువంటిది. సో ఇది ఇండియాస్ మోస్ట్ అండర్ ఎక్స్ప్లోర్డ్ హైడ్రోకార్బన్ ప్రావిన్సెస్లో ఒకటిగా ఈ అండమాన్ బేసిన్ని మనం చెప్తూ ఉంటాం. జియోలాజికల్ స్టడీస్ ఏమని చెప్తాము, ఇలాంటి హైడ్రోకార్బన్ బేసిన్స్ అన్నటువంటిది ఇండోనేషియాలో మరియు మయన్మార్లో కూడా ఇంకా ఉండొచ్చు. అది మాత్రమే కాదు, ఇక్కడ థిక్ సెడిమెంటరీ సీక్వెన్సెస్ అన్నటువంటివి ఉంటాయి. దానివల్ల ఈ హైడ్రోకార్బన్ అక్యుములేషన్ అన్నటువంటిది అక్కడ బాగా జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది మన ఇండియన్ ఓషన్. ప్లేట్స్కి సంబంధించి తెలుసు కదండి, మనకి జాగ్రఫీకి సంబంధించి మనకి మైనర్ ప్లేట్స్ అని చెప్పేసి, మేజర్ ప్లేట్స్ అని చెప్పేసి వివిధ రకాలు ఉంటాయి టెక్టానిక్ థియరీకి సంబంధించి. సో అందులో ఇండియా ప్లేట్ అన్నటువంటిది, అలాగే ఇక్కడ చిన్నది ఏదైతే ఉందో ఇది బర్మా మైక్రో ప్లేట్ అనేసి పిలుస్తూ ఉంటాం. దానికి యువతల ఇదేమో సుండా ప్లేట్ అన్నటువంటిది, ఇక్కడ మేజర్ ప్లేట్, మళ్ళీ యురేషియా ప్లేట్ అన్నటువంటిది వస్తుంది, కింద మళ్ళీ ఆస్ట్రేలియా ప్లేట్ అన్నటువంటిది ఉంటుంది. సో ఈ యొక్క ఇండియా ప్లేట్ మరియు బర్మా మైక్రో ప్లేట్కి మధ్య ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ అండమాన్ బేసిన్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, అండమాన్ సీ అన్నటువంటిది ఇక్కడంతా ఉంది, అండమాన్ బేసిన్ అన్నటువంటిది ఉంది, ఇదంతా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అన్నమాట. సో అది మనకి తెలియాలి ఇక్కడ. అయితే అదే ఇక్కడ మనకి కనపడుతుంది నీట్గా. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇదేంటి అంటే ఇప్పుడు డిస్కవరీ చేసాం. సరే, ఆ డిస్కవరీ వల్ల ఎలాంటి సిగ్నిఫికెన్స్ ఉంది మనకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో దాదాపు 85% నుంచి 90% మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. సో ఆ ఇంపోర్ట్స్ నుంచి మనకి సబ్స్టిట్యూట్గా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు చూడండి, సిగ్నిఫికెంట్ షేర్ వాటిలో ఎల్ఎన్జీ అన్నటువంటిది ఉంది, లిక్విఫైడ్ న్యాచురల్ పెట్రోలియం గ్యాస్ అన్నటువంటిది.
సో దాన్ని ఇది రీప్లేస్ చేస్తుంది. అలాగే డొమెస్టిక్ డిస్కవరీస్ అంటే ఏంటి, ఇక్కడ మన దగ్గర మనం డిస్కవరీ చేయగలిగితే, మనమే ప్రొడ్యూస్ చేయగలిగితే అప్పుడు ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సప్లై అన్నటువంటిది ఆగకుండా ఉంటుందన్నమాట. అలాగే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే ఇండియా యొక్క ఎకనామిక్ ప్రెజెన్స్ అన్నటువంటిది పెరుగుతుంది, అలాగే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది పెరుగుతుంది, అవునా. సో ఇది దీనికి ఉన్నటువంటి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అన్నమాట. అలాగే హైడ్రోకార్బన్ ఫ్రాంటియర్గా ఏర్పడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి చూడండి, అండమాన్ బేసిన్ అన్నటువంటిది ఎప్పటి నుంచో మనకి ఈ ఆఫ్ షోర్ కార్బన్కి సంబంధించి, అంటే మనం ఆఫ్ షోర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి సంబంధించి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఎప్పటి నుంచో పొటెన్షియల్ అన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. సో అందులో భాగంగానే ఈ ఎక్స్ప్లోరేషన్స్ అన్నటువంటిది ఇప్పుడు ఆయిల్ ఇండియా లిమిటెడ్ అన్నటువంటి చేపట్టిందనమాట. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ఏమంటున్నారు, మనకి లాంగ్ టర్మ్గా ఈ యొక్క ఎనర్జీ ప్రొడక్షన్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుయనా ఇలాంటి దేశాల్లో కూడా ఇలా న్యాచురల్ గ్యాస్ అన్నటువంటిది చాలా ఉందన్నమాట. బట్ మన దగ్గర ఎంత మొత్తంలో న్యాచురల్ గ్యాస్ ఉంది అనేసి మనం ఇంకా లెక్కలు అన్నటువంటివి తేల్చలేదు. ఇంకా చూడండి, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్కి మరింత బూస్ట్ ఇచ్చేలాగా ఇది ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ పుష్ అన్నటువంటిది ఈ యొక్క అండమాన్ బేసిన్ ఎక్స్ప్లోరేషన్ వైపుగా తీసుకెళ్ళటానికి, అలాగే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటి దీని కింద క్రియేట్ చేయడానికి కూడా ఇది ఒక మేజర్ పుష్ని ఇస్తుంది అనేసి మనం చెప్పచ్చు అనమాట. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, మన భారతదేశంలో ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయడానికి సంబంధించి దానికి ఊతం ఇవ్వటానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అంటే, ఒకటి హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ అన్నటువంటిది. ఇది మన భారతదేశంలో యూనిఫామ్ లైసెన్సింగ్ ఫ్రేమ్వర్క్ ని అన్నింటికి సంబంధించి, అంటే హైడ్రోకార్బన్స్ కి సంబంధించి అన్నింటికి ఒక యూనిఫామ్ ఫ్రేమ్వర్క్ ని ఇది అందిస్తుంది అనమాట. సో ఇంతకు ముందు న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీ అనేసి ఉండేది, దాన్ని 2016లో రీప్లేస్ చేసి ఈ యొక్క హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీని తీసుకురావటం జరిగింది. అలాగే ఓపెన్ ఏక్రియేజ్ లైసెన్సింగ్ ప్రోగ్రామ్ అన్నటువంటిది. ఇక్కడ ఏక్రియేజ్ అంటే ఏంటి, ఎంత మొత్తంలో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉంది అన్నట్టుగా దాన్ని కనుక్కొని వాటిని డివైడ్ చేయటం అనమాట. సో కంపెనీస్ బ్లాక్స్ లాగా ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్ అన్నటువంటిది చేపడతారు. సో ఈ అండమాన్ డిస్కవరీస్ కూడా ఇలా బ్లాక్స్ రూపంలో మరింత ముందుకు తీసుకెళ్ళి వాటిలో ఎక్స్ప్లోరేషన్ అన్నటువంటిది చేపట్టచ్చు. అలాగే సముద్ర మంథన్ అన్నటువంటి మిషన్ మన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని తీసుకురావటం జరిగింది. దేనికోసం అంటే ఆఫ్ షోర్ హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, అందులో భాగంగా ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ అన్నటువంటివి లొకేట్ చేయాలో చూడడంలో భాగంగా ఈ యొక్క సముద్ర మంథన్ అన్నటువంటి ఈ మిషన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా మన ఇండియా అన్ఎక్స్ప్లోర్డ్ మెరైన్ ఎనర్జీ రిసోర్సెస్ని మరింత ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్. మరి ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకురావటం జరిగింది. మన భారతదేశంలో న్యాచురల్ గ్యాస్ డిస్కవరీస్ అన్నటువంటివి మరింత చేసే ప్రాబబిలిటీ అన్నటువంటిది ఉంది. మరి ఎందుకు చేయలేకపోతూ ఉన్నాము, ప్రొడక్షన్ అన్నటువంటిది కూడా ఎందుకంత మొత్తంలో లేదు అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి కమర్షియల్ వైబిలిటీ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ విజయపురం 2లో, శ్రీ విజయపురం 3లో కూడా మనం ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ డిస్కవరీస్ చేసాం. బట్ ఇవి కమర్షియల్గా వైబిలిటీ ఉందా లేదా వీటికి అన్నట్టుగా ఫస్ట్ కనుక్కోవాలి. సో ఎస్టిమేషన్ అన్నటువంటిది చేయాలి. ఆ అప్రైజల్ డ్రిల్లింగ్ అన్నటువంటిది ఇంకా పెండింగ్లోనే ఉంటుంది. సో అదంతా ప్రాసెస్ అయ్యేసరికి టైం పడుతుంది. అసలు దానికి వైబుల్ ఉందా లేదా అన్నది ఫస్ట్ మనం కనుక్కొని తీరాలి. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటి, ఇప్పుడు సముద్రంలో అంటే ఇప్పుడు ఏమనుకున్నాం, అండమాన్ సీకి సంబంధించి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో 355 మీటర్ల డెప్త్లో ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని కనుక్కున్నాం. మరి వాటిని వెలికి తీయాలంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడి వరకు తీసుకెళ్ళాలి, అక్కడ బిల్డ్ చేయాలి, అక్కడి నుంచి మనము ఆ ఎక్స్ప్లోరేషన్ అన్నటువంటిది చేపట్టాలి, అలాగే అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సప్లై చైన్ అన్నటువంటిది తీసుకురావాలి. సో దానికి ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. చూడండి, ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయాలి, పైప్ లైన్స్, ఎల్ఎన్జీ ఫెసిలిటీస్, అలాగే లాజిస్టిక్స్ నెట్వర్క్స్ని క్రియేట్ చేయటం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్తో కూడినటువంటివి. సో వాటన్నిటిని తీసుకురావటం అన్నటువంటిది ఇంకొక ఛాలెంజ్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అన్నటువంటివి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండమాన్ నికోబార్ అన్నటువంటిది ఉంది, దీని చుట్టూ మ్యాంగ్రూవ్స్ అన్నటువంటివి ఉన్నాయి, కోరల్ రీఫ్స్ ఉన్నాయి, ఎంతో బయోడైవర్సిటీ అన్నటువంటిది ఉంది.
సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ అన్నటువంటిది కనుక అక్కడ చేపడితే, ఒక ప్లాంట్ అన్నటువంటిది అక్కడ ఏర్పాటు చేస్తే దాని చుట్టూ ఉన్నటువంటి ఈ బయోడైవర్సిటీ దెబ్బతినేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలాగే లాంగ్ జెస్టేషన్ పీరియడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ చేపట్టాము, దాని నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి అంటే దానికి ఉండే జెస్టేషన్ పీరియడ్ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక డికేడ్ లాంగ్ ప్రాసెస్ అన్నటువంటిది దీనికి ఉంటుందన్నమాట. సో అంతకాలం పట్టడం ద్వారా కూడా ఏంటి, మనం ఇంకా కూడా ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఈ ఛాలెంజెస్ అన్నింటినీ ఎదుర్కొనేలాగా కావాల్సినటువంటి మార్గాల్ని వెతికి మన భారతదేశం ఎనర్జీ సెక్యూరిటీని సాధించడానికి దోహదపడేలాగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. అది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.